హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి? ఈరోజు మీకు చూపించబోయే శారీస్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనమాట. సో నేను వేసుకునే లాంటి ముంగా క్రేప్ ఉన్నాయి, డోలా క్రేప్. యాక్చువల్లీ ఇది డోలా క్రేప్ ఉన్నాయి. ఇలా ట్రై కలర్ బార్డర్ అనమాట. 3 కలర్స్ వచ్చాయి బార్డర్లో. సో దీంతో పాటు ఇంకా బగ్రూ ప్రింట్స్ కూడా ఉన్నాయండి. మల్బరీ సిల్క్ అనమాట. మల్బరీ సిల్క్ విత్ బ్లాక్ ప్రింట్ అనమాట. బగ్రూ బ్లాక్ ప్రింట్స్ ఉన్నాయి. సో అంతే, చూపించేస్తాను. వీడియో లేట్ చేయను. సో ఒక్క లైక్ చేసేసేయండి, వీడియో మొదలు పెట్టేద్దాము. సో మల్బరీ సిల్క్ అనమాట. చాలా మెత్తగా ఉందండి. మీరు ఈ ఫోల్డింగ్లోనే చూడొచ్చు. అసలు ఎన్ని ఫోల్డింగ్ వేసినా సరే ఎంత తేలిగ్గా ఉందో చూడండి. సో చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఇది వచ్చేసిన డిజైన్ వచ్చేసరికి బ్లాక్ ప్రింట్స్ ఉంటాయి చూడండి, అట్లాగా బగ్రూ బ్లాక్స్ అనమాట అన్నీ కూడాను. మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను శారీ. భలే తేలిగ్గా ఉందిలేండి. ప్రైస్ వచ్చేసరికి 1900లో ఉంది. 1900. సో డిఫరెంట్ స్టైల్లో ఉంది చూసారా. కాన్సెప్ట్ అంతా కూడాను ఇక్కడంతా బ్లాక్ ప్రింట్ వచ్చింది, మధ్యలో మళ్ళీ రాలేదు. మళ్ళీ కింద పార్ట్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది అనమాట. కడితే చాలా డీసెంట్గా ఉంటాయి ఇలాంటివి. జస్ట్ 1900కి చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ రఫ్ అండ్ టఫ్ మెటీరియల్ అనమాట. పళ్ళు ఇలా వస్తుంది. ఇదంతా బ్లాక్ ప్రింట్స్ కాబట్టి డిజైన్ అంతా ఒక్కొక్కటి ఒక్కొక్కలా వస్తుంది కూడాను. సో ఇది బ్లౌజ్. కలర్ కాంబినేషన్ అంతా కూడా డీసెంట్ అనమాట. ఇవి మనకి రెగ్యులర్గా కట్టుకోవడానికి, వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి చక్కగా రోజు బయటకి ఎక్కడికైనా వెళ్ళడానికి చిన్నగా కట్టుకోవడానికి బాగుంటాయి డిజైనర్గా. సో ఇది జస్ట్ 1900. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్లో ఉంది. ట్రాన్స్పరెంట్ లేదు. మల్బరీ సిల్క్ అనమాట. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. రఫ్ అండ్ టఫ్ మెటీరియల్ అనమాట. ఎలా అయినా యూస్ చేయొచ్చు. సో దాంట్లో ఇంకొక కలర్ వచ్చేసరికి, సో ఇదే బగ్రూ బ్లాక్లోనే చూపిస్తాను మీకు క్లియర్గా. భలే స్మూత్గా ఉందిలేండి ఫ్యాబ్రిక్ అయితే. మల్బరీ సిల్క్. సో ఇది చూసారా. ఇందాక మనం చూసింది అయితే ఇది ప్లెయిన్గా సేమ్ అదే డిజైన్ వేరు ఉంది అంతే అండి. సేమ్ రెండు ఒకలాంటి కాన్సెప్టే, డిజైన్ వేరు వచ్చింది. కడితే వీటి లుక్ ఇలా చూసేదానికన్నా కడితేనే బాగుంటాయి. మంచి డీసెంట్ కలర్ కాంబినేషన్స్ అనమాట. సో ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగే మనకి సెల్ఫ్ కలర్ తోటి వస్తుంది అనమాట. బ్లౌజ్ చక్కటి బ్లాక్ డిజైన్స్ అనమాట అన్నీ కూడాను. సో ఇట్లా వస్తుంది. 1900. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ వరకు హైట్ వచ్చిందండి. ట్రాన్స్పరెంట్ లేదు. మీరు రఫ్ అండ్ టఫ్ మెటీరియల్ ఎలా అయినా సరే తుక్కుగా వాడచ్చు. చక్కటి మల్బరీ సిల్క్. మల్బరీ విత్ బగ్రూ డిజైనర్స్ అనమాట. బగ్రూ బ్లాక్స్. మిషన్ వాష్ కూడా వేసేయచ్చు అనమాట. ఎలా అయినా వాడచ్చు. సో ఇదొక డిజైన్ బాగుంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయండి అన్నీ కూడాను. హడావిడి లేకుండా చక్కగా, కొంతమందికి సింపుల్గా కావాలనుకునే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట. సో ఇలా వస్తుంది. భలే మెత్తగా ఉంది శారీ అయితే. ఇది పళ్ళు. పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్. కలర్ కాంబినేషన్స్ అయితే అసలు అద్దరిపోయాయి అన్నీ కూడా. జస్ట్ 1900. దట్టు ఫ్రీ షిప్పింగ్ అండి విత్ ఇన్ ఇండియా. సో ఇంకొక కలర్ వచ్చేసరికి, ఇవి కలర్స్ నేను చెప్పలేకపోతున్నాను, యాస్టీస్ కనబడుతున్నాయి కలర్స్ అయితే. బట్ ఏదైనా సరే చిన్న వేరియేషన్ ఉంటుంది, కలర్ వేరియేషన్. పెద్ద వేరియేషన్ అయితే కాదు. మీరు అది ప్రిపేర్డ్గా తీసుకోండి. సో ఇది అబ్బా, ఈ డిజైన్ కూడా బాగుంది. అన్ని కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి. జస్ట్ 1900కి అసలు చాలా బాగున్నాయి. ఇది పళ్ళు. సో ఇది బ్లౌజ్. ఎంత బాగున్నాయో చూడండి శారీస్ అయితే. భలే మెత్తగా ఉన్నాయిలేండి, తేలిగ్గా. ఇంకొక కలర్ వచ్చేసరికి, ఇది ఇందాక చూపించినట్టున్నాను, అది వేరే డిజైన్, ఇది వేరే డిజైన్ కదా. ఇది ఒక్కసారి, ఇది కాదు, ఇది వేరే, ఇది వేరే, వేరే. ఇది కొంచెం ఏదో షేడ్లో ఉంది, అది వేరే కలర్. స్నఫ్ కాదు,
ఆర్మీ గ్రీన్ ఉంటుంది చూడండి, ఆ టైప్లో ఉందా? కాదు కాదు. సో ఇది కలర్ కాంబినేషన్స్ చెప్పలేకపోతున్నాం అండి, అన్ని పేస్టల్ షేడ్సే వచ్చాయన్నమాట. సో డిజైన్స్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా చాలా బాగుంది. బగ్రూ డిజైన్స్ అనమాట, అన్ని బగ్రూ బ్లాక్ ప్రింట్స్ ఉంటాయి కదా, సో అలా వచ్చింది. బాగుంది. బార్డర్ వైపు కూడా చాలా బాగుంది. రఫ్ అండ్ టఫ్ మెటీరియల్ అనమాట, మిషన్ వాష్ కూడా వేసేయచ్చు. సో ఇది పళ్ళు. ఫస్ట్ వాష్ మామూలుగా జస్ట్ మీరు సపరేట్ వాష్ చేయండి, నార్మల్ వాష్. తర్వాత నుంచి మీరు నార్మల్గా వాష్ చేసేసుకోవచ్చు. సో ఇది బ్లౌజ్. 1900లోనే ఉన్నాయి. ఇంకొక డిజైన్స్ వచ్చేసరికి ఇది చూడండి, ఇది వచ్చేసరికి మనకి డోలా క్రేప్. ఇదైతే సింగిల్ శారీనే ఉన్నది, బట్ చాలా చాలా బాగుంది ఇది కూడాను. అబ్బా, లోటస్ డిజైన్ తోటి, ఫ్లెమింగోస్ లోటస్ పళ్ళు. అది మొత్తం శారీ అంతా చెక్స్ అనమాట. సో కింద వైపే మనకి ఇట్లా వస్తుంది డిజైన్, భలే ఉంది చూసారా. బార్డర్ వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుంది. డోలా 2800లో ఉంది. పళ్ళు ఇది మంచిగా లోటస్ ఫ్లెమింగోస్ పెద్ద పెద్ద తామరాకులతోటి అసలు ఎంత బాగా ఇచ్చారో డిజైన్ అయితే. మొత్తం అంతా సన్నటి చెక్స్ అనమాట. శారీ అంతా కూడా చెక్స్ లైన్స్, మొత్తం శారీ అంతా ఒకలాగే వస్తుంది. కింద పార్ట్ వచ్చేసరికి అట్లా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బుట్టి బ్లౌజ్ వస్తుంది అనమాట. కొంచెం డార్కర్ టోన్ వచ్చింది బ్లౌజ్కి. 2800లో ఉంది. సో మనకి ఇట్లా సింగిల్ లేయర్ వేయచ్చు, లేదు అంటే ఇట్లా ఒక సింగిల్ స్టెప్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. చూపిస్తాను, ఇలా భలే ఉందిలేండి. సో పళ్ళు ఇది, పళ్ళు ఒక్కసారి అంట చూడండి మళ్ళీ. సో పళ్ళులో డార్కర్ టోన్ ఇచ్చారు, సో అందుకనే బ్లౌజ్ అదే కలర్ వచ్చింది అనమాట. 2800. హైట్ కూడా మనకి ఇది పెద్దగానే ఉన్నాయి, 49 వరకు వచ్చేసిందండి. నేను వేసుకున్నది కూడా అంతే, చాలా పెద్దగా ఉన్నాయి. 49 ఇంచెస్ హైట్ వచ్చాయి. ట్రాన్స్పరెంట్ లేవు. సో నేను వేసుకున్నది వచ్చేసరికి ఇది ముంగా క్రేప్, డోలా క్రేప్. యాక్చువల్లీ డోలా క్రేప్ ముంగా క్రేప్ ఇంచుమించు ఒకలాగే ఉంటాయండి. సో మంచి ఫాలిన్ మెటీరియల్ అనమాట. ఇప్పుడు బాగా ఈ బార్డర్ ట్రై కలర్ తోటి బాగా ట్రెండింగ్ అవుతున్నాయి మనకి. ఇప్పుడు అప్కమింగ్స్ వస్తున్నాయి అనమాట అన్నీ కూడాను. సో ఇట్లా శారీ అంతా గోల్డ్ కలర్ లైన్స్ తోటి వచ్చి మంచి పీచ్ కలర్ అనమాట. దానికి పింక్ అండ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ బార్డర్స్ తోటి 3 కలర్స్ని హైలైట్ చేశారు. చాలా బాగుంది చూసారా. సెల్ఫ్ వీవింగ్ వస్తుంది, సెల్ఫ్ బుటీస్ వస్తాయి. శారీ అంతా ఇలాగే వస్తుంది. కింద కుర్చీల పాటు వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో పళ్ళు ఇది చిక్ పళ్ళు టైప్ వచ్చింది. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. మంచి బ్లూ కలర్ అండి, అసలు ఎంత బాగుందో కలర్ అయితే. దీని ప్రైస్ వచ్చేసరికి 2800. ఇది కూడా నేను వేసుకున్న దానికి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. సో ఇది పైన వైపేమో చిన్న బార్డర్ వస్తుంది అనమాట. ఏదైతే మనకి పైన బార్డర్ హైలైట్ చేశారో, సో నాకు వచ్చిన బార్డర్ వచ్చేసరికి రెడ్, సో అందుకని రెడ్ కలర్ బ్లౌజ్ అనమాట. సో దీనికి బ్లూ కలర్ బార్డర్ అనమాట, డార్క్ బ్లూ అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్. చాలా బాగుంది కలర్ అయితే. దీనికి ట్రై కలర్ అని చూసారు ఎంత బాగుందో కలర్. మెజెంతా అండ్ మెరూన్ పింక్ ఆ టైప్లో ఉంది. ఇది బ్లూ కలర్. 3 కలర్స్ తోటి హైలైట్ చేశారు. 2800. శారీ అంతా మనకి ఇలాగే వస్తుంది. మంచి ఫాలిన్ మెటీరియల్ అండి. సో పళ్ళు ఇది, బ్లౌజ్ వచ్చేసరికి ఇది. ఇదే బ్లౌజ్ వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. సో దీనికి మళ్ళీ బ్లౌజ్లో కూడా చూసారు ఇట్లా మనకి గోల్డ్ కలర్ తోటి హైలైట్ చేశారు. 2800. ఇది హైట్ అయితే చాలా పెద్దగా వచ్చినాయండి, ఎస్పెషల్లీ ఇవి. నేను వేసుకున్నది 49 వరకు హైట్ ఉన్నాయి. ట్రాన్స్పరెంట్ లేదు, సింగిల్ లేయర్ వేసుకున్నానండి, ఎక్కడ ట్రాన్స్పరెంట్ లేదు. చాలా మెత్తగా హాయిగా తేలిగ్గా ఉంది చక్కగా. ఇంకొక కలర్ వచ్చేసరికి మంచి పింక్ కలర్. ఇది కూడా ట్రై కలర్ అనమాట. ఇది కొంచెం బార్డర్లో డిఫరెన్స్ ఉంది, చూపిస్తాను ఏం డిఫరెన్స్ అనేది. ఇది మస్టర్డ్ ఎల్లో వచ్చింది కదా, ఇది మజెంతా పింక్ అండ్ ఇది కూడా ట్రై కలర్ వచ్చింది. ఇక్కడ మనకి పికాక్ డిజైన్ వచ్చింది, పికాక్ వీవింగ్. అంతకుముందు చూపించాను ఇదే డిజైన్, బట్ అప్పుడు బోర్డర్ వేరు, ఇప్పుడు బోర్డర్ వేరు అనమాట. దానికన్నా ఇది ఇంకా అడ్వాన్స్డ్. సో ఇది ఇట్లా వచ్చింది అనమాట. మొత్తం శారీ అంతా లైన్స్ వచ్చి బుట్టీస్ వస్తున్నాయి. పళ్ళు ఇది 2800.
బ్లౌజ్ వచ్చేసరికి దీనికి ఇక్కడ బార్డర్లో మనకి మెజంతా వచ్చింది చూడండి, అదే కలర్ తోటి హైలైట్ చేశారనమాట. సో ఇట్లా వస్తుంది. చాలా బాగున్నాయి శారీస్ అయితే, మంచి కూల్గా అనిపిస్తున్నాయి. చక్కటి డోలా క్రేప్, బెనారసి డోలా క్రేప్, మంచి బేబీ పింక్ అండ్ రెడ్, ప్రతి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. చూసారా, ఇది కూడా 3 కలర్స్ తోటి బార్డర్ని హైలైట్ చేశారు. పైన బార్డర్ మాత్రం చక్కగా సింపుల్గా చిన్న బార్డర్ తోటి వచ్చింది. శారీ అంతా వీవింగ్ అనమాట, మళ్ళీ లైన్స్ వచ్చి గోల్డ్ కలర్ వీవింగ్, భలే తేలిగ్గా ఉందిలేండి. ఇదంతా కొంచెం ఇట్లా క్రష్డ్లా, అంటే క్రష్డ్ కాదు, నలిగినట్టు అనిపిస్తున్నాయి. బట్ అది జస్ట్ ఐరన్ ప్రెస్ చేస్తే సరిపోతాయి అనమాట. మాకు రావడమే అలా వచ్చాయి అన్నీ కూడాను. ఎప్పుడు కూడా అంతే అండి, కొరియర్లోనో ఇది అవ్వడమో క్రష్ అవ్వడమో ఏదో జరుగుతుంది కదా, జస్ట్ మీరు ఐరన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఫోల్డింగ్స్ అటు ఇటుగా అవుతాయి కూడాను కొన్ని. సో జస్ట్ మీరు ఒక్క ఐరన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇది నేను ఇలా ఓపెన్ చేస్తున్నప్పుడే ఏంటిది ఇలా అనిపించింది, బట్ మాకు రావడమే అలా వచ్చాయన్నమాట శారీస్. సో ఇది పళ్ళు, ఎంత బాగున్నదో చూడండి. ఇది బ్లౌజ్ 2800, పళ్ళు ఒకసారి చూడండి. సో ఇది పళ్ళు. కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి కదా అండి. వీడియో అంతా మీకు నచ్చా అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తెలిసిన ప్రొసీజరే, డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి ఏదైతే సారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి. ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు. ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకోండి. ఏమైనా డ్యామేజెస్ ఉంటే రీప్లేస్ చేసుకోవడం కోసం అనమాట, అంతే. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ బటన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తుంటాయి. సో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.